సీఎం స్థాయి వ్యక్తిని ఐతాబత్తుల ఆనందరావు విమర్శించడం తగదని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆనందరావు బహుశా కూటమి సభకి జనం రాలేదని, ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. కేవలం ఆనందరావు రాసిన స్క్రిప్టు చదివి చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆరోపణలను నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానని మంత్రి విశ్వరూప్ అన్నారు. దిగజారుడు రాజకీయాలు తాను చేయనని, హుందా రాజకీయాలనే చేస్తానని విశ్వరూప్ చెప్పారు. ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు లేదని ఒక వైరస్ లాంటి వాడు అన్నాడు. వైరస్ అన్నది వైరస్ అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా వైరస్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. విశ్వరూప్ మంచి చేసే వైరస్ తప్ప చెడ్డ చేసే వైరస్ కాదు. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా దాని చంద్రబాబు అని ఉంటే ఎందుకంటే పేపర్లో మాత్రం నేను చూసాను కటింగ్లో. వైరస్ లాంటి వాడు కోనసీమ పెట్టిన వైరస్ లాంటి వాడు. వైరస్లో రెండు రకాలు ఉంటాయి. బాడీకి మంచి చేస్తే కొన్ని వైరస్ హాని చేస్తాయి. విశ్వరూప్ అన్న కూడా కోనసీమకి మంచి చేసే వైరస్ తప్ప చెడు చేసే వైరస్ కాదు. నాకు సమాధానం చెప్పలేదు. మీరు చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ వేస్తారా? తప్పనిసరి ప్రజెంట్ అంత తీరు కూడా మాకు లేదు. ఎన్నికల సమయంలో ఉన్నాం, ఎన్నికలు బిజీలు ఉన్నాం. ఎన్నికలు అయిపోతే తప్పనిసరిగా ఏమి చేస్తే బాగుంటుందని తప్పనిసరిగా చేస్తాం. తగిన ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడున్నాడు కాబట్టి వీళ్ళు రాశారు. దానికి నేను యాజమాన్యం అనట్లేదు. నేను బ్యాన్ రైటింగ్ మీద రాసి దాని ఇంకో 4 కలిపి మసాలా కలిపి రాశారు చూడండి. దాని మీద ఏం చేస్తే బాగుంటుందంటే పార్టీ పెద్దలతో మాట్లాడుతాను.